రైట్. రాములు గారు, నిజంగానే అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కోర్టు కొంచెం ఘాటుగానే స్పందించింది. ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు? 3 నెలలు, అంటే అక్టోబర్ 31 లోపల వీళ్ళ విషయంలో స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా చెప్పింది. బట్ ఏం డెసిషన్ తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది ఒక చర్చ అయితే, అసలు ఆ ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారు అనేది పెద్ద చర్చ జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మా పార్టీలోకి వచ్చారు, ఇంకా చాలామంది రావడానికి రెడీగా ఉన్నారు, మేమే గేట్లు ఓపెన్ చేయట్లేదు, గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది, ఇవన్నీ కూడా అప్పట్లో కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కానీ వాళ్ళు మరి నిజంగానే మీరు తీసుకోలేదో వాళ్ళు రాలేదో, కానీ ఆ తర్వాత మాత్రము చేరికలు లేవు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాలేదు. ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా నడుస్తుంది. వాళ్ళు కూడా ఒక్కొక్కసారి చెప్పారు మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము అని చెప్పారు, కొంతసార్లు ఏమో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ చూసాం. నిన్న మీకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే వాళ్ళు మా పార్టీలో లేరు అని ఆయన స్వయంగా చెప్పారు. దీంతో ఇప్పుడు అసలు ఆ ఎమ్మెల్యేలు ఏం చేయాలో వాళ్ళకే అర్థం కావట్లేదు, మేము ఏ పార్టీలో ఉన్నామో మాకే తెలియట్లేదు అని వాళ్ళందరూ కూడా సన్నిహితుల దగ్గర మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. సో మీకైనా క్లారిటీ ఉందా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అని? ముందుగా యువతి ప్రేక్షకులకు, కానున్న పెద్దలకు మీకు నమస్కారం అండి. పార్టీ ఫిరాయింపుల చట్టం, పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేలు, మిగతా ఎంపీలు కావచ్చు, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల నుంచి వస్తున్న అంశం. గత ప్రభుత్వాలు అంటే ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, మన 2014 మరి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఇట్లా అనేకంగా అంటే ఉద్యమ పార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ పెద్దలు మరి 2014లో 63 మంది ఉద్యమకారులే గెలిచారు. మళ్ళీ గెలిచిన తర్వాత మిగతా వారిని అందరి అంచెలంచెలుగా మన టీడీపీ వాళ్ళని, కాంగ్రెస్ను తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఉద్యమకారులు అందరూ చదువుకున్న వ్యక్తులుగా, చాలామంది అడ్వకేట్లు, ఉద్యమకారులు, దానిలో అన్న అడ్వకేటు, ఒక సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, ఇలాంటి ఎంతోమందికి అవకాశాలు కల్పించాల్సినటువంటి సందర్భం చాలా ఉండే. ఎందుకంటే ప్రత్యేక రాష్ట్రం, సొంత రాష్ట్రంలో సొంతంగా పార్టీ గెలవడం, పొత్తు లేకుండా మళ్ళీ ఈ రాష్ట్రంలోనే తెలంగాణ బిడ్డలుగా మనమే పాలించుకుందామటువంటి ఆలోచన దొరుకుతున్న ఉంటే బాగుండేది. 63 మంది మెజార్టీ గెలిచిన సందర్భం కూడా మిగతా కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి తీసుకొని, మరి టీడీపీ పార్టీ ఇది తెలంగాణ పార్టీ కాదు కాబట్టి ఈ పార్టీ ఉండొద్దు అని మరి మీ ఎమ్మెల్యేలకు ఎర చూపించి వాళ్ళు తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల అందరూ టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకోవడం జరిగింది. ఇదంతా మనం చూస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు ఈరోజు తీర్పిచ్చింది నిన్నంటే ఒక ఆర్టికల్స్ ప్రకారం తీర్పిచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి జ్యుడిషియల్ లాలో ఉన్నటువంటి దాని మీద తీర్పిచ్చింది. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. 2006 సంవత్సరంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 10 మందిని తీసుకోండి. దాంట్లో షారండి, దుగ్గల శ్రీనివాసరావు గారు, జగ్గారెడ్డి గారు, ఇట్లా అనేక మంది వాళ్ళను ఒక 10 మంది తీసుకోండి. మళ్ళీ ఆ దినమున మరి కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్ గారు, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, నాయన నరసింహరెడ్డి గారు, లక్ష్మీకాంతరావు గారు, విజయరామారావు గారు, ఇట్లా అనేక మంది, మరి చంద్రశేఖర్ 5 మంది మంత్రులు, ఒక కేంద్ర మంత్రి మరి ఉన్నప్పుడు, మరి అప్పుడు ఎందుకు పోలేదు సుప్రీంకోర్టు? అప్పుడు సుప్రీంకోర్టు ఉంది కదా మేడం, అప్పుడు కూడా ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అప్పుడు కూడా రాజ్యాంగమే కదా, ఎందుకు పోలేదు అప్పుడు? అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతోన పొత్తులో బాగా ఉన్నది కాబట్టి పోలేదు. తర్వాత మరి 2018 ఎలక్షన్లు వచ్చే వరకు 88 మందిని బ్రహ్మాండంగా గెలిపించారు. దాని తర్వాత మళ్ళీ 12 మందిని కాంగ్రెస్ నుంచి తీసుకోవడం జరిగింది. దానిలో 40 నుంచి ఉన్నటువంటి పెద్ద పెద్ద కురుపుద్రలు, కేశవరావు లాంటి 50 సంవత్సరాలు ఉన్నటువంటి అతన్ని, సబితారెడ్డి గారిని, దేవిరెడ్డి సుధిరెడ్డి గారిని, ఇట్లా అనేక మంది వాళ్ళని తీసుకొని మళ్ళీ మంత్రి పదవులు ఇచ్చి, అంటే వాళ్ళు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే విచారమా? అంటే డబ్బులు ఉన్నాను కదా. ఆ రోజు ఎందుకు పోలేదు సుప్రీంకోర్టు? కంటే డబ్బు లేదు. ఇప్పుడు 9 సంవత్సరాలు పరిపాలించారు, వేలాది కోట్లు, లక్షల కోట్లు కాబట్టి సుప్రీంకోర్టులో నిలబడి డబ్బులు పడేసి ఈరోజు న్యాయాన్ని కొనేసినారు. ఇది మనకు తెలిసిన అంశమే. ఈ విషయం ఎవరు చెప్తలేరు. ఆ రోజు ఉంది, ఈరోజు పోయారంటే ఈరోజు డబ్బు పుష్కలం ఉంది. మేడం ఇంప్లిమెంట్ చేసేటివి అంటే దాని ఓని కూడా ముడిసరకు కావాలి కదా. ఆనాడు లేదు, డబ్బు లేదు ఆ రోజు. ఈరోజు డబ్బు ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టు తప్పడలేము. పోయే విధానాన్ని చెప్తున్నాం మేడం. మళ్ళీ గతం ఎందుకు పోలేదు? అప్పుడు కూడా ఉంది కదా, రాజ్యాంగం ఆర్టికల్స్ ఉన్నాయి కదా.
అప్పుడు కూడా జ్యుడిషియల్ లా ఉంది కదా, పవర్ ఉంది కదా. కాబట్టి ఇవన్నీ మేడం ఇప్పుడు ఎందుకు పోలేదంటే అప్పుడు మీరే చెప్తున్నారు కదా పొత్తులో ఉన్నారు కాబట్టి పోలేదు. పొత్తు వేరు, పొత్తు బయటకు వచ్చినా కూడా మేము ఎంత చూస్తాను కూడా బై ఎలక్షన్లకు పోయాను. మీరు ఎందుకు పోలేదు? 2014లో మీరు ఎందుకు పోలేదు? 2018లో మీరు ఎందుకు పోలేదు? బై ఎలక్షన్కి ఎవరు పోయినరు? కేసీఆర్ పోయాను. దేనికోసం పోయాడు? తెలంగాణ కోసం చెప్పిపోయాను. మళ్ళీ అప్పుడు ఉన్న దాంట్లో మళ్ళీ అప్పుడు ఉన్న 22లో 10 పోతే 12లో మళ్ళీ 4 పోయినాయి. జడ్చర్లో పోయింది, పద్మాదేవి గారు పోయారు, ఇట్లా 4 పోయారు. అంటే ఈ ఎలక్షన్లో ఎవరు గెలుపు ఎవరు ఓటమి అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కానీ ఒక సంస్కృతి, ఒక విధానం ఉంది కదా. రాములు గారు ఇప్పుడు 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకున్నారు అని మీరు అన్నారు, 2018లో కూడా తీసుకున్నారు. అప్పుడు మీరు ఎందుకు కోర్టుకు పోలేదు? మరి పైసలు లేవు మేడం, ట్రైన్కి పైసలు లేవు. కోర్టులు ఎమ్మడి తిరగాలన్నా, పోలీస్ స్టేషన్ ఎమ్మడి తిరగాలన్నా పైసలు కావాలి. ఇది ఎవరు చెప్పరు. ఢిల్లీ పోవాలి కదా, ఢిల్లీ పోవాలి మేడం. ఢిల్లీ దగ్గర ఉందా మేడం? ఢిల్లీ దగ్గర ఉందా మేడం? పైసలు లేవు, ఇప్పుడు కూడా పైసలు లేవు మేడం. ఇప్పుడు కూడా పైసలు లేవు. పార్టీతో పైసలు లేవు, ప్రభుత్వం పైసలు లేవు. బీదల పార్టీ, ప్రజల పార్టీ, బీదల పార్టీ పైసలు లేవు. 9.5 సంవత్సరాలు సంపాదించుకున్న డబ్బులు మా వాళ్ళతో మస్తు ఉన్నాయి, పోతారు, తిరుగుతారు. ఆ డబ్బు బలంతోనే ఈరోజు మాట్లాడడం. ఆ డబ్బు ఉంది కాబట్టి ధైర్యం మేడం. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉంటాయి. తరతరాలు వ్యవస్థ. సరే, మీ దగ్గర డబ్బులు లేవు, పోలేదు, అది పక్కన పెడతాం. ఎలక్షన్లకు ముందు మీరే చెప్పారు కదా, పార్టీ మారే వాళ్ళని, ఒక పార్టీలోకి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళే వాళ్ళని రాళ్లతో కొడదాము అని చెప్పి రాహుల్ గాంధీ సభలోనే మీరే చెప్పారు. మరి ఇప్పుడు ఎట్లా తీసుకున్నారు? ఏ రాళ్లతో కొట్టలేదు కదా. ఇప్పుడు మీ ఇంటికి మేము అతిథిగా వస్తుంటే ఎట్లా వద్దంటాం మేడం? ఇప్పుడు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, స్థానిక నియోజకవర్గాల అభివృద్ధి కోసం వస్తున్నప్పుడు ఎవరు వద్దంటారు? ఇప్పుడు డబ్బులైతే ఇచ్చి ప్రలోభాలు చేస్తున్నాం కదా. ఒక్కొక్క ఎమ్మెల్యేకు సబితా రెడ్డి గారు కావచ్చు, మిగతా తలసాని గారు కావచ్చు, ఎర్రబల్లి గారు కావచ్చు, ఎన్ని కోట్లు ఇచ్చి తెచ్చుకున్న సంగతి నాకు తెలుసు. నాకు వాళ్ళు ఈయనకి లేదు కదా, పైసలు లేక మొర్రో అయ్యో మొర్రో ముత్తుకుంటే ప్రభుత్వం డబ్బులు ఉన్నాయా? ఒకటి మేడం, ఒక మాట మేడం, మొత్తం కోడాయి కూర్చుంది అందరు చూసిన వాళ్ళు. ఇప్పుడు బీజేపీ పార్టీగా, ఇతర పార్టీగా, ఫోర్త్ ఎస్టేట్గా అందరు చూసిన వాళ్ళే. మనం ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారు, ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చారు అనేది గతంలో అన్ని చూసినాం మనం. ఈ రోజు మారతే కాదు కదా మేడం. ఇప్పుడు తలసాని శ్రీనివాసరావుకి బీఆర్ఎస్ పార్టీ తప్పే చేస్తున్నారు తీసుకోవటం, నిజంగా అది కూడా తప్పే సార్. వాళ్ళు ఎంత రాజ్యాంగబద్ధంగా తీసుకున్నామన్నా, లేకపోతే 2/3 మెజార్టీని విలీనం చేసుకున్నామని చెప్పినా, ఏది చెప్పినా కూడా జనాలందరికీ తెలుసు వాళ్ళు ఎలా తీసుకున్నారు, ఏం తీసుకున్నారు, అది కరెక్టా కాదా అందరికీ తెలుసు. అది పక్కన పెడతాం. కానీ మీరైతే మాట్లాడగా ఆ దెబ్బ మీకు కూడా తెలుసు, ఆ పెయిన్ ఏంటో మీకు తెలుసు కదా. ఎమ్మెల్యేలు అలా తీసుకున్నప్పుడు, అలా కొనుక్కున్నప్పుడు తెలిసి కాబట్టి మిగతా 39 మంది ఎమ్మెల్యేలు ఇంకా వచ్చేవాళ్ళు చాలా మంది. గూడెం మీద పిల్లలు కృష్ణారావు ఉన్నాడు, కుక్కడపల్లి వివేక్ అన్న ఉన్నాడు, కుత్బులాపూర్ చాలా మంది ఉన్నారు. మాకు ఫస్ట్ జంప్ అయింది ఆయన. ఇప్పుడు ఆయన గురించి నాకు వ్యక్తిగతంగా నాకు ఇద్దరం దోస్తులు కానీ ఒకటి వాళ్ళకు మాట్లాడే చూసుకుంటారు. ఒకటి మేడం, ఇప్పుడు జైనింగ్స్ అనేది అనేది మీరు చూస్తున్నారు 1 year నుంచి అది లేదు. అంతకుముందుకు ఏమో వచ్చినారు, అది వేరే విషయం. కానీ కోర్టు ఆదేశాలను మేము తప్పకుండా స్వీకరిస్తాం. కోర్టు ఏం చెప్తే అది చేస్తాం. స్పీకర్ గారు కూడా స్పష్టంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఉంది, అది కాబట్టి స్పీకర్ గారు వారు మాట్లాడారు. సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ను, ఆర్టికల్స్ పక్కన పెడితే ఒకటి స్ట్రైట్ విషయం చెప్పండి, వాళ్ళు మీ పార్టీలో ఉన్నారా లేదా అదొకటి చెప్పండి. కొంతమంది లేరు మేడం. ముగ్గురు అయితే బహిర్గతంగా అయితే మిగతా వాళ్ళు చూడండి. ఇందాక మీరు అన్నారు కదా, కండోలు చూడండి, కాంగ్రెస్ కండోనా లేకపోతే ఏం కండోలు చూడండి, దాని మీద గుర్తుందా?
అది చూడండి. ఇప్పుడు మీరు కప్పుకున్న దాని మీద కూడా గుర్తు లేదు మరి. అవును మేడం, ఇప్పుడు అది జాతీయ ఇది కాంగ్రెస్ అయినా మేడం, అది కాంగ్రెస్ కండవ కాదు. చూడండి ఇదే కండువా అక్కడ చూడండి, ఇది కండవ కాదు. అదే కొన్ని అంశాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి కప్పుకున్నది కాంగ్రెస్ కండువే. కాంగ్రెస్ ఆ గుర్తేది లేదు. దేవుని కండువ. దేవుడు కొండ దేవుడు కండు. అది కండువ దేవుని కండువ అది. వీళ్ళని ఏమనాలి ఇక వాళ్ళకి ఇంకా ఇలా వితండవాదం చేస్తే ఇంకెవరిని, అందుకే పాప ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ అర్థమవుతలేదు. అదే పాపం కాదు మేడం, వాళ్ళు కూడా అన్ని విధాలుగా ఎన్నికలకు సిద్ధంగా ప్రిపేర్ అయి ఉన్నారు. ఏది వస్తే అది కానీ, ఎన్నికలకు సిద్ధంగా కడియం ఏది వస్తే అది కానీ, కడియం శ్రీహర్ గారు ఆ విషయం చెప్పారు. వేది వస్తుంది కానీ మేడం. రెడీ సుప్రీంకోర్టుని గౌరవించే విధానం ఉంది. సుప్రీంకోర్టు అంటేనే మన దేశానికి మొట్టమొదటి పెద్దన పాత్ర. అది ఏం చెప్తే అది చేస్తాం. ఇదే బై ఎలక్షన్ వచ్చినా కూడా రెడీ. ముగ్గురు అయితే ఉన్నారు, రెడీ మిగిలిన మేడం. 7గురు. ఇప్పుడు ముగ్గురు కాదు, 10 మంది వచ్చినా పర్లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలా, ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ నుంచి పోటీ చేయాలా వాళ్ళకు కూడా తెలియదు. అట్లా కాదు మేడం, ముగ్గురు కాదు 10 మందిలో సిద్ధంగా వాళ్ళకి టికెట్లను ఇస్తారా పోనీ? బరాబర్. ఎందుకు తాగం చేసి కిందకి ఆ ముగ్గురు కాదు, మిగిలిన ఇప్పుడు 7గురు. 10 మంది మేడం. 10 మంది disqualify చేసి 2014 వాళ్ళకి టికెట్ ఇస్తారా ఇయ్యరా? 2014-18లో వచ్చిన వాళ్ళకు మీరు టికెట్ ఇవ్వలే, గెలవలే మళ్ళీ వాళ్ళు. ఉప ఎన్నికలు రాలేదు అప్పుడు. లేదు మేడం, సార్వత్రిక ఎలక్షన్లనే సరే మీ పార్టీ వాళ్ళు కాదు. ఒకటి Disqualify అయ్యారు. వాళ్ళకి టికెట్ ఇస్తారా ఇయ్యరా? కలిసి చెప్పండి. 2014 తర్వాత 15లో వచ్చింది కదా, వాళ్ళకు 2018లో టికెట్ ఇచ్చింది. అవును. ఇప్పుడు మళ్ళీ 18 తర్వాత వచ్చిన వాళ్ళకు 2023లో టికెట్ ఇచ్చింది. మేము కూడా ఇస్తాం. అదే ఇప్పుడు వీళ్ళు డిస్క్వాలిఫై అవుతే ఒకవేళ రేపు నిజంగానే స్పీకర్ వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే వాళ్ళకి టికెట్ ఇస్తారా లేదా కాంగ్రెస్ పార్టీ? కంపల్సరీ ఇస్తాం. అదిగా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే. అంటే అర్థమైంది. ఎట్లనే పర్లేదు మేడం. ఇప్పుడు ఒకటి మేడం, ఎట్లనే పర్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారంగా పోవాల్సి ఉంటుంది. ఒకవేళ అట్లా అంటే సుప్రీంకోర్టు చెప్తుందా వీళ్ళకి టికెట్ ఇవ్వమంటని? సుప్రీంకోర్టు క్వాలిఫై చేయడం చెప్తుంది. బై ఎలక్షన్ల కోసం అప్పీల్ ఆర్డర్ పాస్ చేయడానికి హైకోర్టుకు లేదంటే స్పీకర్కు ఇచ్చింది. ఆ స్పీకర్ గారు వాళ్ళు ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. ఇప్పుడు మనకు కూడా రాజ్యాంగ విలువలు ఉన్నాయి కదా, మన అసెంబ్లీ నామ్స్ ఉన్నాయి కదా, ఆ నామ్స్ ప్రకారం పోతారు. శాసనసభ వ్యవహారాల ప్రకారం శాసనసభ ఆర్టికల్